తెలుగు రాష్ట్రాల్లో 1-2 కాదు ఏకంగా 14 సంవత్సరాలు అయిపోయింది అవార్డులు ఇచ్చి. అప్పట్లో నంది అవార్డులు వరుసగా ఇచ్చేవారు ప్రభుత్వాలు. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ సంస్కృతి కనిపించకుండా పోయింది. 10 ఏళ్లుగా సినిమా వాళ్ళను అవార్డులు ఇచ్చి సత్కరించే వాళ్ళే కరువయ్యారు. ఇలాంటి సమయంలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు పేరుతో సినిమా వాళ్ళను గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆగిపోయిన నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డ్స్లో తొలిసారి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప 2లో నటనకు గాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఇక్కడే చాలా మందికి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్కు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం ఏంటి అనేది చాలా మందికి పాలుపోని విషయం. మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో జరిగిన సంఘటనల గురించి ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా అల్లు అర్జున్ను కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడమే కాకుండా ఒకరోజు జైల్లో కూడా ఉంచింది. ఆ తర్వాత బన్నీపై ఎన్నో విమర్శలు చేశారు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. పుష్ప ఒక చెత్త సినిమా అని, అలాంటి సినిమాలు చూస్తే యువత చెడిపోతారంటూ సాక్షాత్తు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చెడిపోతారు అని చెప్పిన మీరే ఇప్పుడు అదే సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారా అంటూ అడుగుతున్నారు. అయితే బన్నీకి అవార్డు రావడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. పుష్ప సినిమా సమయంలో జరిగిన మొత్తం సినారియోలో అల్లు అర్జున్ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. కేవలం తన పేరు మర్చిపోయినందుకు బన్నీతో బాగా ఆడుకున్నాడు అంటూ అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా కమెంట్ చేశారు. నిజంగానే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి ఇన్ని తిప్పలు పెట్టాడు అంటూ కామన్ ఆడియన్స్ కూడా నమ్మారు. అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్యలో గ్యాప్ కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు సడన్గా ప్రభుత్వం ప్రకటించిన మొదటి గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరుండడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. దీని వెనక మాస్టర్ మైండ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒక వర్గం చెబుతున్నమాట. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ అవార్డు తీసుకోవడానికి అల్లు అర్జున్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు తాను మర్చిపోయిన ముఖ్యమంత్రి పేరును ఇప్పుడు చెప్పాలి. దాంతోపాటు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అని ఖచ్చితంగా సంబోధించాలి. అప్పుడు తన పేరు మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు అవార్డు ఇచ్చి తన పేరును అల్లు అర్జున్ నోట నుండి పలికించడానికి ముఖ్యమంత్రి ఇలా చేశాడేమో అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నిజంగానే అద్భుతాలు చేశాడు. కేవలం ఆయన నటన కోసమే సినిమా చూసిన ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. సినిమా మొత్తం తన భుజ స్కంధాల మీద నడిపించాడు బన్నీ. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో జరిగిన విషయాలు పట్టించుకోకుండా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చింది అంటున్నారు. ఏదేమైనా కూడా ఇంతమంది హీరోలలో బన్నీకి గద్దర్ అవార్డు రావడం ఆసక్తికరంగా మారింది.